Hello friends, welcome to LTX classes and welcome to the Biosphere Reserve series. So friends, in this series we are doing the Biosphere Reserves అయితే మనం చేస్తున్నామండి. ఇప్పటిదాకా మనము 8 Biosphere Reserves అయితే కనుక కంప్లీట్ చేసాము అండ్ దిస్ వాస్ ద 9th Biosphere Reserve. ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అయితే కనుక యాడ్ అయి ఉంటాయి. సో యూ కెన్ వాచ్ ఫ్రమ్ నీలగిరి Biosphere Reserve దగ్గర నుంచి ద మోస్ట్ రీసెంట్ వన్ ఆచన్ కుమార్ అమర్కాంటక్ Biosphere Reserve వరకు మీకు అన్ని రిజర్వ్స్ కూడా మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. Let us start the discussion. In this video we will discuss about Great Nicobar Biosphere Reserve గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్. ఇక ఫీ మీకు వ్యాలిడిటీ అప్ టిల్ 30th November వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. Let us start the discussion. The first and foremost Biosphere Reserve that is called as now Great Nicobar Biosphere Reserve, which is a conservation haven అని కూడా మనం పిలుస్తుంటాం. ఫ్రెండ్స్, Biosphere Reserves గురించి ఆల్రెడీ మనం కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇట్ ఈస్ బేసికల్లీ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ కోఎగ్జిస్ట్ టుగెదర్. హ్యూమన్ అండ్ నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ కోఎగ్జిస్ట్ టుగెదర్ అనేటువంటిది ద హోల్ ఐడియా విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. సో దాంట్లో మనకి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈజ్ ఏ యునెస్కో రికగ్నైజ్డ్ అండర్ ద మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో. Man and as well as Biosphere Reserve program. It is part of the World Network of Biosphere Reserves. It is part of World Network of Biosphere Reserves. Now let us read some important points with respect to Great Nicobar Biosphere Reserve. First of all, location. The Great Nicobar Biosphere Reserve spans a significant portion and around 85% of the Great Nicobar Island, the largest of the Nicobar Islands in the Andaman and Nicobar Union Territory of India. మనకి సో దిస్ పర్టికులర్ రిజర్వ్ మనం తీసుకుంటే అరౌండ్ 85% ఆఫ్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ మనకి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక ఉండడం స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ గ్రేట్ నికోబార్ని మనం ఏంటంటే కనుక డెవలప్ చేయడం గురించి ఒక మెగా ప్రాజెక్ట్ని గ్రేట్ నికోబార్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి 72,000 crore వర్త్ పెట్టి మనకి ప్రపోజ్ అయితే చేశారండి. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ వస్తుంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, సో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి, ఇక్కడ మనకి సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. And this particular reserve is situated in the Bay of Bengal in the eastern Indian Ocean. The Nicobar Islands lie 190 kilometers north of the Sumatra, Indonesia. డెసిగ్నేషన్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ January 2013లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లిస్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. ఇందాక మనం చెప్పినట్టుగా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పి ఒక 4-5 బయోస్పియర్ రిజర్వ్స్ ఇచ్చి మనకి హౌ మెనీ ఆఫ్ ద అబవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని కూడా మనకి క్వశ్చన్ అయితే ఇస్తుంటారండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి, దెన్ వీ టాక్డ్ అబౌట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, దెన్ వీ టాక్డ్ అబౌట్ నోక్రైక్ బయోస్పియర్, పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్, ఈ బయోస్పియర్ అంటూ ద లేటెస్ట్ వన్ ఆచన్ కుమార్ అమర్కాంటక్ వరకు కూడా ఈ అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మనకి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో రికగ్నైజ్ చేయబడ్డాయి. సో ఇన్ ద సేమ్ ఇయర్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, బ్యాలెన్సింగ్ ద ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ విత్ దట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైంటిఫిక్ గైడెన్స్. ప్రతి బయోస్పియర్ రిజర్వ్లోనూ కూడా వీ హ్యావ్ ద 2-3 different zones, that is the core zone and then we have buffer zone and then we have the transition zone అని చెప్పేసి మనకి కోర్ జోన్లో మనకి ఏమవుతుంది, వెరీ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ మనకైతే ఉంటాయి. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ మనకి ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ విత్ ఇన్ ద రిజర్వ్ బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి నేషనల్ పార్క్స్ అండి. దిస్ రిజర్వ్ ఇన్క్లూడ్స్ 2 మేజర్ నేషనల్ పార్క్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాంప్ బెల్ బే నేషనల్ పార్క్ అంటారు మనకి ఇది.
సెకండ్ వన్ గలాతియా నేషనల్ పార్క్. ఈ రెండు కూడా మనకి ఈ యొక్క రిజర్వ్లో మనకి ప్రొటెక్ట్ అయి ఉన్నాయి. సో క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థర్న్ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్. గలాతియా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ ఇంటీరియర్. These parks are first gazetted in 1992 and serves as a essential core zone for the conservation. సో మన యొక్క గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ కన్జర్వ్ చేయడం గురించి దాంట్లో ఈ రెండు ప్రొటెక్టెడ్ ఏరియాస్, దట్ ఈస్ ద గలాతియా నేషనల్ పార్క్ అండ్ క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్. సో ద టుగెదర్ ఫార్మ్స్ ద కోర్ జోన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిజర్వ్. అండ్ ఏరియా అండ్ ద కోర్ జోన్ గురించి మనం తీసుకుంటే దిస్ రిజర్వ్ కవర్స్ ఇన్ అరౌండ్ 1 lakh hectares ఆఫ్ డైవర్స్ ట్రాపికల్ ఎకోసిస్టమ్స్ లైక్ ఫ్రమ్ డెన్స్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ దగ్గర నుంచి కోస్టల్ రీజియన్స్ అండ్ మౌంటేనియస్ ల్యాండ్స్కేప్స్ వరకు కూడా మనం వన్ కెన్ విట్నెస్ అండి. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా మనకైతే ఈ రీజియన్కి ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ఎక్సెప్షనల్లీ హై బయోడైవర్సిటీ ఉంటుంది. దిస్ రిజర్వ్ షెల్టర్స్ న్యూమరస్ ఎండమిక్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, మ్యామల్స్, బర్డ్స్ అండ్ అదర్ యానిమల్ గ్రూప్స్. అవన్నీ కూడా మనము ఈ యొక్క వీడియోలో మనం అయితే డిస్కస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ బ్యాక్ టర్టిల్ అని చెప్పేసి మనకి. సో ద ఇంపార్టెంట్ థింగ్స్ బర్డ్ స్పీసీస్ గురించి అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబడడం జరుగుతుంది. లోకల్ ట్రైబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక షాంపేన్ అని, లేకపోతే నికోబారీస్, షాంపేన్, నికోబారీస్ అనేటువంటి లోకల్ ట్రైబ్స్ హిస్టారికలీ రిలీడ్ ఆన్ దీస్ ఎకోసిస్టమ్స్ ఫర్ సస్టెనెన్స్ త్రూ హంటింగ్, గ్యాదరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిషింగ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తూ ఇక్కడ వీళ్ళ యొక్క జీవనాన్ని మనకి ఏంటంటే సాగిస్తున్నారండి. షాంపేన్, నికోబారీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ట్రైబ్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇక్కడ మనం వెజిటేషన్ ఎలా ఉంది అనేది చూస్తే ప్రిస్టైన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అయితే కనుక ఉంటాయి దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ కోస్ట్ టు దట్ ఆఫ్ ద హిల్ టాప్స్ అండ్ ఇట్ హ్యాజ్ ఏ రిచ్ ఫ్లోరా పరిస్థితి ఏంటి, రిచ్ ప్లాంట్ స్పీసీస్ అయితే మనకైతే కనుక ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ చూసుకుంటే ఫికస్, గాల్నట్, స్క్రూ పైన్, బ్లూమ్ ఎరేకా, బుద్ధాస్ కోకోనట్, నిపాపామ్, వైట్ సిరీస్, రుద్రాక్ష, ఇవన్నీ కూడా ద డిఫరెంట్ ట్రీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. సిమిలర్లీ మ్యాంగ్రూవ్స్ కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సో మ్యాంగ్రూవ్స్ కూడా మనకైతే కనుక లొకేట్ అయి ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ లైక్ రెడ్ మ్యాంగ్రూవ్స్, లార్జ్ లీఫ్డ్ ఆరెంజ్ మ్యాంగ్రూవ్స్, తాగల్ మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి కూడా మనకైతే ఉండడం జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ బ్లాక్బెర్రీ, సీ మహువా, మార్నింగ్ గ్లోరీ, బ్యాంబూ అండ్ వేరియస్ కేన్ స్పీసీస్ అన్నీ కూడా వన్ కెన్ విట్నెస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లోరా. దెన్ వాట్ అబౌట్ ఫానా? ఫానా విషయానికి వచ్చేసరికి మనకు తీసుకుంటే దిస్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ ఇన్క్లూడ్స్ క్రాబ్ ఈటింగ్ మకావు అంటారు, ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో సాల్ట్ వాటర్ క్రొకడైల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఎస్టరైన్ క్రొకడైల్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి గరియాల్. సో దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద దీస్ క్రొకడైల్ స్పీసీస్ మనం చూసాము. జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ చూడొచ్చు, మలాయన్ బాక్స్ టర్టిల్ అండ్ నికోబార్ ట్రీ ష్రూ. ఈ స్పీసీస్ని మనం ఏంటంటే కనుక గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో వన్ క్యాన్ విట్నెస్ అండి, చూడొచ్చు మనం అయితే కనుక. దాంట్లో లెటెస్ట్ డిస్కస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్రెడీ సాల్ట్ వాటర్ క్రొకడైల్ మనం చూసాము, ఈ యొక్క క్రాబ్ ఈటింగ్ మకావు, నెక్స్ట్ వచ్చేసి నికోబార్ ట్రీ షూ, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్. ఇవి మనం ఇక్కడ ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్. ప్రపంచం మొత్తంలో 7 రకాల డిఫరెంట్ స్పీసీస్ టర్టిల్ స్పీసీస్ ఉంటాయండి. మన కంట్రీలో 5 ఇంపార్టెంట్ టర్టిల్ స్పీసీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ స్పీసీస్ అంటారు, ఆలివ్ రిడ్లీ ద స్మాలెస్ట్ వన్, ఆలివ్ రిడ్లీ. దెన్ వీ హ్యావ్ ద లెదర్ బ్యాక్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది లెదర్ బ్యాక్ టర్టిల్స్. దెన్ వీ హ్యావ్ లాగర్ హెడ్ అంటారు, లాగర్ హెడ్ టర్టిల్స్. సో దెన్ వీ హ్యావ్ ద గ్రీన్ టర్టిల్, green turtle, and then one more hawksbill turtle, hawksbill turtle. So these are the different turtle species మనకి, these are the different turtle species. వీటిల్లో మనకి ఆలివ్ రిడ్లీ స్మాలెస్ట్ ఉంటుంది, లెదర్ బ్యాక్ టర్టిల్ వచ్చేసి మనకి లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద టర్టిల్ స్పీసీస్. దాట్స్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ థింగ్. సో ద జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ గురించి మనం చూస్తే దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ అండి. అండ్ ద జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్, సో ద సైంటిఫిక్ నేమ్ వచ్చేసి డెర్మోచలిస్ కొరియాసియా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. ఇట్ హోల్డ్స్ ద టైటిల్ ఆఫ్
లార్జెస్ట్ టర్టిల్ ఇన్ ద వరల్డ్. అవుట్ ఆఫ్ ఆల్ ద టర్టిల్ స్పీసీస్ మనకి యొక్క జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఈస్ ద లార్జెస్ట్ టర్టిల్ స్పీసీస్ అండి. Unlike other sea turtles, it lacks the scales and a hard shell. Instead, it features a distinct rubbery skin అయితే కనుక మనకు ఉంటుంది. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్కేల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ షెల్ అనేది ఉండదు, వీటికి మాత్రం రబ్బరీ స్కిన్ అయితే కనుక ఉంటుంది. దిస్ స్పీసీస్ హ్యాజ్ రిమైన్డ్ అన్చేంజ్డ్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ డైనోసార్స్. అప్పటి నుంచి కూడా మనకి ఈ స్పీసీస్లో మనకి ఏంటంటే ద సిమిలర్ వేలో క్యారెక్టరిస్టిక్స్ అయితే కనుక మనకి ఉంటాయి. మనకి డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏమేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సీ టర్టిల్ గ్లోబల్లీ. ఇందాక మనం చెప్పాం కదా టర్టిల్ స్పీసీస్ అన్నీ కూడా లైక్ ఏవేంటి? ఆలివ్ రిడ్లీ, లెదర్ బ్యాక్, లాగర్ హెడ్, గ్రీన్ టర్టిల్, హాక్స్ బిల్ టర్టిల్, వీటన్నిటిలో కల్లా కూడా మనకి జైంట్ లెదర్ బ్యాక్ టర్టిలే మనకి ద లార్జెస్ట్ టర్టిల్ స్పీసీస్. అండ్ షెల్ విషయానికి వస్తే దెర్ ఈజ్ నో హార్డ్ షెల్ అనేటువంటిది ఏముండదు. ఇన్స్టెడ్ ఇట్ హ్యాజ్ ఏ థిక్ లెదరీ స్కిన్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ యూనిక్ థర్మోరెగ్యులేటరీ ఎబిలిటీస్ దేర్ బై అలౌవింగ్ ఇట్ టు మెయింటైన్ ద కోర్ టెంపరేచర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వాటర్ డెప్స్. సో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వాటర్ డెప్స్లో కూడా ఆ యొక్క తన యొక్క బాడీని మనకి ఏంటంటే ఇది మెయింటైన్ చేయగలిగేటువంటి థర్మోరెగ్యులేటరీ క్యాపబిలిటీస్ పొసెస్ చేసుకుంటుందండి. అంటే ఇట్ ఈస్ అడాప్టబుల్ టు దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. ఎంత హార్ష్ ఎన్విరాన్మెంట్ అయినా కూడా ఇది మనకి ఏంటంటే సో అడ్జస్ట్ అకామిడేట్ అవ్వగలదు. అండ్ డైవింగ్ ఎబిలిటీ మనం తీసుకుంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ వెరీ డీప్ డైవ్స్ రీచింగ్ ఏ డెప్త్ ఆఫ్ నియర్లీ 4000 feet డీపర్ దాన్ మోస్ట్ అదర్ మ్యారైన్ మ్యామల్స్. సో 4000 అడుగుల వరకు కూడా మనకి ఏంటంటే అంత కింద వరకు డైవ్ చేయగలదు మనకి డైవింగ్ ఎబిలిటీ విషయానికి వచ్చేసరికి. దెన్ కమింగ్ టు ద మైగ్రేటరీ అండ్ డైవింగ్ ప్యాటర్న్స్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ హైలీ మైగ్రేటరీ స్పీసీస్ ట్రావెలింగ్ ఓవర్ 10,000 miles యాన్యువల్లీ బిట్వీన్ నెస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోరేజింగ్ గ్రౌండ్స్. సో 10,000 miles మనకి ఏంటంటే ఈ యొక్క స్పీసీస్ మైగ్రేట్ అవ్వగలదండి. హైలీ మైగ్రేటరీ స్పీసీస్ ఇది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ డైవింగ్ రెప్టైల్స్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ ద ప్రొఫౌండ్ డెప్స్ విత్ డైవ్స్ రికార్డెడ్ నియర్ ద 4,000 feet. హ్యాబిటాట్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఫౌండ్ అక్రాస్ ఆల్ మేజర్ ఓషన్స్. మొత్తం అన్ని వాటర్ బాడీస్ ఓషన్స్లోనూ కూడా మనం ఈ యొక్క లెదర్ బ్యాక్ టర్టిల్ని అయితే కనుక చూడొచ్చు. బట్ కానీ ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్. ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటికాలో మనం ఏంటంటే ఈ యొక్క స్పీసీస్ని మనం అయితే కనుక చూడము. అండ్ ఇది ప్రైమరీలీ నెస్ట్స్ ఆన్ ట్రాపికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్ ట్రాపికల్ బీచెస్. వీటి యొక్క IUCN రెడ్ లిస్ట్ కన్జర్వేషన్ చూసుకుంటే మనకి వల్నరబుల్ పొజిషన్లో ఉంది. సైట్స్ కన్వెన్షన్లో అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము. హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. Yes అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్. Giant leatherback turtle. So please do comment when was the World Turtle Day. వరల్డ్ టర్టిల్ డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇట్ ఆన్ విచ్ పర్టికులర్ డే. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకుని కమెంట్ చేయండి. వరల్డ్ టర్టిల్ డే అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము అనేటువంటిది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నికోబార్ ట్రీ ష్రూ అంటారండి. సో ద అదర్ స్పీసీస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ నికోబార్ ట్రీ ష్రూ. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నికోబార్ ట్రీ ష్రూ స్పీసీస్ గురించి. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే దీని యొక్క స్పీసీస్ వచ్చేసి మనకి సో ద తుపాయా నికోబారికా అనేటువంటి దానికి మనకి ఏంటంటే చెందింది. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసి టుపాయిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి స్పీసీస్ ఇది. It is restricted to that of the Nicobar Islands, specifically Great Nicobar and as well as Little Nicobar. దీని యొక్క రేంజ్ మనం తీసుకుంటే కనుక చాలా తక్కువ, వేర్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ కంప్లీట్లీ టు దట్ ఆఫ్ ద నికోబార్ ఐలాండ్స్కి మనకైతే కనుక రెస్ట్రిక్ట్ అయ్యి ఉంది. హ్యాబిటాట్ ఏంటంటే ఇట్ ఇన్హాబిట్స్ ద రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ నికోబార్ ఐలాండ్స్ ఫౌండ్ అట్ ఎలివేషన్స్ అప్ టు 640 meters above the sea level. Conservation status once listed as endangered, but however current status తీసుకుంటే now it is becoming relatively common in suitable habitats within its range, although habitat loss is remaining a concern. మొట్టమొదటిసారిగా మనకి వే బ్యాక్ 1868లోనే జాన్ జెలేబార్ అనేటువంటి పర్సన్ మనకి ఏంటంటే దీన్ని డిస్కవర్ చేశారు.
habitat loss because of due to that of the deforestation and human encroachments in the Nicobar Islands is the bigger threat for this species. దీని యొక్క హ్యాబిటేట్ అంతా కూడా కోల్పోవడం జరుగుతుంది. ఎందుకని? డిఫారెస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం గురించి మనము వీటి యొక్క హ్యాబిటాట్స్లో కూడా ఎన్క్రోచ్ అవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దాట్ వీటి యొక్క హ్యాబిటాట్ కోల్పోవడము, పాపులేషన్ అనేటువంటిది డిక్లైన్ అవ్వడం జరుగుతుందండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద నికోబార్ ట్రీ స్ట్రూ స్పీసీస్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వీ కెన్ టాక్ అబౌట్ ఈస్ నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు అంటారు. నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు. లాస్ట్ టైం మనము లైన్ టెయిల్డ్ మకావు గురించి మనం చూడడం జరిగిందండి. లైన్ టెయిల్డ్ మకావు, నీలగిరి తహర్ ఆ స్పీసీస్ని మనం కవర్ చేసాం ఇంతకుముందు బయోస్పియర్ రిజర్వ్స్లో. నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు. దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్. దీనికి సంబంధించి పాయింట్స్ మనం చూసుకుంటే కనుక సో దట్ ఈస్ మకాకా ఫసికులారిస్ అంబ్రోసా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి కామన్ నేమ్ ఏంటంటే నికోబార్ లాంగ్ టైల్డ్ మకావు, ఆర్ వీ సింప్లీ కాల్ ఇట్ యాజ్ నికోబార్ మంకీ ఆర్ నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు అని కూడా మనం దీన్ని పిలుస్తుంటాం. ఇట్ బిలాంగ్స్ టు దట్ ఆఫ్ ద సెర్కోపిథిసైడ్ అనేటువంటి ఫ్యామిలీకి మనకి చెందింది. ఇది మనకి ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద నికోబార్ ఐలాండ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. ఇందాకట్లాగానే సో నికోబార్ ట్రీ స్ట్రూ లాగా ఇది కూడా మనకి నికోబార్ ఐలాండ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్లోనే మనకి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇట్ ఆక్యుపైస్ గ్రేట్ నికోబార్, లిటిల్ నికోబార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కచ్చల్ ఐలాండ్స్. అండ్ ఇట్ రిసైడ్స్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ మాయిస్ట్ బ్రాడ్ లీఫ్ ఫారెస్ట్స్లో మనకైతే కనుక ఇది రిసైడ్ అయ్యి ఉంటుందండి. కన్జర్వేషన్ రెడ్ లిస్ట్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ తీసుకుంటే వల్నరబుల్ పొజిషన్లో ఉంది, ఇండికేటింగ్ కన్సర్న్స్ అబౌట్ డిక్లైనింగ్ పొల్యూషన్ అండ్ పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్ ప్రెజర్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రాబ్ ఈటింగ్ మకావు గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నికోబార్ ఐలాండ్స్లో మనకి రిసైడ్ అవుతుంటుంది, లైక్ లిటిల్ నికోబార్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ నికోబార్ అండ్ దెన్ కచ్చల్ ఐలాండ్స్లో మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో దేర్ ఆర్ ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్ కూడా మనకి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో మనం చూడొచ్చు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నికోబార్ మెగాపోడ్ అంటారు. నికోబార్ మెగాపోడ్ ఈజ్ ఎ రేర్ బర్డ్ అండి. సో అండ్ దెన్ వీ హ్యావ్ ద రెటికులేటెడ్ పైథాన్ ఉంటుంది, మనం చూడొచ్చు ఇక్కడ. జైంట్ రాబర్ క్రాబ్ చూడొచ్చు. దే ఆర్ ఆల్సో ద నోటబుల్ రెసిడెంట్స్ హియర్, ఎంఫసైజింగ్ ద రిజర్వ్స్ ఎకలాజికల్ యూనిక్నెస్. వీటిలో మనం ఈ యొక్క స్పీసీస్లో అంటే నికోబార్ మెగాపోడ్ గురించి కూడా మనం స్టడీ చేద్దాం. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో ద నికోబార్ మెగాపోడ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ఏ నికోబార్ మెగాపోడ్ అండి. సో దీని యొక్క స్పీసీస్ యొక్క సైంటిఫిక్ నేమ్ మనం తీసుకున్నట్లయితే ద మెగాపోడియస్ నికోబారియన్సిస్ అంటారు. కామన్ నేమ్ వీ కాల్ ఇట్ యాజ్ నికోబార్ మెగాపోడ్ ఆర్ నికోబార్ స్క్రబ్ ఫోల్ అని కూడా మనం పిలుస్తుంటాం దీన్ని. మెగాపోడియే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది ఈ యొక్క స్పీసీస్. ఇది కూడా ఇట్ ఈజ్ ఎండమిక్ టు ద సర్టైన్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. ఈవెన్ గ్లోబల్ రేంజ్ మనం తీసుకుంటే ద నికోబార్ మెగాపోడ్ ఈజ్ ఫౌండ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద టిపికల్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ ఫర్ మెగాపోడ్స్, ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అదర్ స్పీసీస్ ఆఫ్ ఇట్స్ కైండ్. Nesting behavior, like other megapods, this bird constructs large mounds using soil and as well as vegetation. So nesting purpose గురించి మనకి ఈ స్పీసీస్ చూసుకుంటే మిగతా మెగాపోడ్స్ లాగానే ఈ బర్డ్ కూడా మనకి ఏంటంటే లార్జ్ మౌంట్స్ని అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తుంది. ద హీట్ ఫ్రమ్ ద డికంపోజింగ్ ప్లాంట్ మ్యాటర్ ఇన్క్యుబేట్స్ ద ఎగ్స్. కన్జర్వేషన్ వచ్చేసి వల్నరబుల్ ఉంది మనకి, వల్నరబుల్ టు ఎక్స్టింక్షన్ బికాస్ ఆఫ్ డ్యూ టు హ్యాబిటాట్ రిస్ట్రిక్షన్స్. అండ్ ద సునామీ 2004 సునామీ హ్యాడ్ ద డెవస్టేటింగ్ ఎఫెక్ట్స్, వైపింగ్ అవుట్ ఎంటైర్ పాపులేషన్ ఆన్ సమ్ ఐలాండ్స్ అండ్ డ్రాస్టికలీ రెడ్యూసింగ్ ద నెంబర్స్ ఆన్ అదర్స్. వీటి యొక్క పాపులేషన్ని మనకి ఈ యొక్క 2004లో వచ్చినటువంటి సునామీ వల్ల మనకి ఏంటంటే కంప్లీట్లీ పాపులేషన్ అయితే కనుక అంతా వైప్అవుట్ అయిపోయిందని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్తున్నారు. దెన్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ ఇంటిగ్రేషన్. As we said, we have core zone and as well as buffer zone, and then it is also part of World Network of Biosphere Reserves. This reserve's core zone prioritizes habitat and species protection, while buffer zone support is sustainable practices for indigenous communities.
ఈ బఫర్ జోన్లో మనము స్మాల్ స్కేల్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషింగ్, ప్రమోటింగ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ దట్ కో ఎగ్జిస్ట్ విత్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మనం క్యారీ అవుట్ చేస్తామండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. స్టార్టింగ్ మనం మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో పార్ట్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గ్లోబల్లీ సిగ్నిఫికెంట్ రిజర్వ్. ఇట్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. అండ్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ గురించి మనం తీసుకుంటే వైల్డ్ లైఫ్ పోచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్ ప్రెషర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్. మనకి వైల్డ్ లైఫ్ పోచింగ్ పర్టికులర్లీ ఆఫ్ ద స్పీసీస్ సచ్ యాజ్ క్రోకోడైల్స్, టర్టిల్స్ అండ్ అండమాన్ వైల్డ్ బోర్ ఈజ్ పోజింగ్ ఏ థ్రెట్ టు ద లోకల్ ఫోనా. ట్రైబల్ హంటింగ్ ప్రాక్టీసెస్, ద షోంపేన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా షోంపేన్ అండ్ నికోబారీస్ ట్రైబ్స్ హ్యావ్ ట్రెడిషనలీ హంటెడ్ ద వైల్డ్ యానిమల్స్ విచ్ కెన్ స్ట్రెయిన్ సర్టైన్ స్పీసీస్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ ఎకోసిస్టమ్. ఇవన్నీ కూడా మనకి సర్టైన్ ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దిస్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ గురించి అండి. ఎస్, దట్స్ ఇట్. సో బిఫోర్ కమింగ్ టు ద క్వశ్చన్, సో జస్ట్ 2 minute రివిజన్ మనం చేసేసుకుని దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ అడ్రస్ ద క్వశ్చన్స్ అండి. సో కమింగ్ టు ద డిస్కషన్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకైతే లొకేట్ అయ్యి ఉంది మనకి ఈ యొక్క పర్టికులర్ రిజర్వ్. దీంట్లో మెయిన్లీ 2 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే కనుక మనకు ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 2 నేషనల్ పార్క్స్, క్యాంప్ బెల్ బే నేషనల్ పార్క్, నెక్స్ట్ వన్ వచ్చేసి గలాథియా నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి 2 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే ఉంటాయి మనకి. దెన్ ఏరియా కోర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బఫర్ జోన్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. లోకల్ ట్రైబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ షోంపేన్, నికోబారీస్, ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అంతా కూడా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించడం గురించి ఇక్కడ మనకి హంటింగ్, గ్యాదరింగ్ అండ్ ఫిషింగ్ ఇలాంటి యాక్టివిటీస్ మనకి చేస్తూ ఉంటారు. వెజిటేషన్ వచ్చేసి ఇక్కడ మనము ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అయితే కనుక మనం చూడొచ్చు. ఫ్లోరా వచ్చేసి డిఫరెంట్ ట్రీ స్పీసీస్ ఉంటాయండి, లైక్ ఫికస్, గాల్నట్స్, క్రూపైన్, బ్లూమ్ అరేకా, బుద్ధాస్ కోకోనట్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ట్రీ స్పీసీస్ ఇక్కడ. అండ్ ఈవెన్ మ్యాంగ్రూవ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ బికాస్ సో మ్యాంగ్రూవ్స్కి సంబంధించినటువంటి 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు బయోస్పియర్ రిజర్వ్స్లో కవర్ చేయడం జరిగింది. లైక్ ద వే సుందర్బన్స్ గురించి మనం మాట్లాడాం, సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ ఏంటి, మ్యాంగ్రూవ్స్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అంటే ఏ విధంగా మ్యాంగ్రూవ్స్ మనకి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్గా మనకైతే యాక్ట్ చేస్తున్నాయి, కోస్టల్ ఎరోజన్కి ప్రొటెక్షన్ ఎలా ఇస్తున్నాయి, ప్రొటెక్షన్ ఇది జరగకుండా ఎలా చూసుకుంటున్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం. దెన్ వీ హ్యావ్ ద డిఫరెంట్ మ్యామల్స్ అండ్ రెప్టైల్స్ని మనం చూడొచ్చు ఇక్కడ, లైక్ క్రాబ్ ఈటింగ్ మకావు, సాల్ట్ వాటర్ క్రొకొడైల్, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్, మలాయన్ బాక్స్ టర్టిల్, నికోబార్ ట్రీ స్ట్రూ, ఇవన్నీ కూడా. వీటిల్లో మనం మొదట మాట్లాడుకున్నది జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ అండి. జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ తీసుకున్నప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ టర్టిల్ స్పీసీస్ అయితే ఉంటాయి. మన కంట్రీలో 5 టర్టిల్ స్పీసీస్ ఉంటాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్ మనకి గుర్తొచ్చినప్పుడు ఒడిస్సా గుర్తుకు రావాలండి. ఒడిస్సా గురించి మాస్ నెస్టింగ్ అంటారు, అరిబాడా అంటారు, నేను ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దే ఆర్ ద స్మాలెస్ట్ టర్టిల్ స్పీసీస్. ఆలివ్ రిడ్లీ టర్టిల్, లెదర్ బ్యాక్ టర్టిల్, లాగర్ హెడ్ టర్టిల్, గ్రీన్ టర్టిల్, హాక్స్ బిల్ టర్టిల్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టర్టిల్ స్పీసీస్. దాంట్లో మనం డిస్కస్ చేసేది జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ డిస్కస్ చేసాం ఈ వీడియోలో. వరల్డ్ టర్టిల్ డే ఎప్పుడు అనేటువంటి దాన్ని మిమ్మల్ని నేను కమెంట్ అయితే చేయమన్నాను, ప్లీజ్ డూ కమెంట్ ఇట్. అండ్ లెదర్ బ్యాక్ టర్టిల్ ద లార్జెస్ట్ టర్టిల్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. అండ్ మిగతా టర్టిల్ స్పీసీస్ తోటి మనకి ఎలా ఇస్తారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి, ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టర్టిల్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. సెకండ్ పాయింట్ మిగతా సీ టర్టిల్స్లా కాకుండా సో దీంట్లో ఎటువంటి స్కేల్స్ కానీ హార్డ్ షెల్ కానీ ఉండదు, ఇట్ హ్యాస్ ఏ డిస్టింక్టివ్ రబ్బరీ స్కిన్ ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ ఏ యూనిక్ థర్మో రెగ్యులేటరీ ఎబిలిటీస్ అలవింగ్ ఇట్ టు మెయింటైన్ కోర్ టెంపరేచర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వాటర్ డెప్స్. అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ డీప్ డైవ్స్. ఏ టర్టిల్ స్పీసీస్ గురించి నేను మాట్లాడుతున్నాను అని అడుగుతారండి. లైక్ ఏ ఆలివ్ రిడ్లీ, బి జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్, లాగర్ హెడ్ టర్టిల్ అండ్ హాక్స్ బిల్ టర్టిల్, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. క్లియర్? అండ్ మైగ్రేటరీ అండ్ డైవింగ్ ప్యాటర్న్స్ గురించి అయితే మనం చూసాము. ఇట్ హ్యాస్ ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్. ఈవెన్ మైగ్రేటరీ, వెరీ హై మైగ్రేటరీ ఇదైతే కూడా ఉంటుంది మనకి, హైలీ మైగ్రేటరీ స్పీసీస్ ఇది. అండ్ అలాగే డైవింగ్ కూడా ఎక్స్ట్రీమ్లీ డెప్స్కి అరౌండ్ 4000 ఫీట్కి కూడా మనకైతే కనుక ఇవి వెళ్ళగలవు. గ్లోబల్ ప్రెజెన్స్ అయితే చూసాము. ఇట్ ఈస్ ఫౌండ్ అక్రాస్ ఆల్ ద ఓషన్స్, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఓషన్స్లోని ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్లో మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ నెస్టింగ్ వచ్చేసి మనకి ఇట్ నెస్ట్ ప్రైమరీలీ ఆన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ బీచెస్. IUCN
రెడ్ లిస్ట్ అండర్లో వల్నరబుల్లో ఉంది, అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద నికోబార్ ట్రీస్ ట్రూ గురించి మనం మాట్లాడాము. వాటి యొక్క ఎండమిక్ రేంజ్ ఏంటి, హ్యాబిటాట్ ఏంటి, కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది మనకి అనేది మాట్లాడాం. థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి. దెన్ వీ టాక్డ్ అబౌట్ నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు గురించి మనం చూసాము. నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు కామన్ నేమ్ ఏమేంటి, ఫ్యామిలీకి దేనికి చెందింది, ఎండమిక్ రేంజ్ ఏంటి అనేటువంటిది, కన్జర్వేషన్ స్టేటస్ ఎలాగా. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ఇంపార్టెంట్ బర్డ్స్ అండ్ యూనిక్ స్పీసీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నికోబార్ మెగాపోడ్ అంటారు, విచ్ ఇస్ ఎ రేర్ బర్డ్. అండ్ రెటికులేటెడ్ పైథాన్ చూడొచ్చు మనము, జైంట్ రాబర్ క్రాబ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. దీస్ ఆర్ ద నోటబుల్ రెసిడెంట్స్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్. ఫ్రమ్ దేర్ వీ టాక్డ్ అబౌట్ నికోబార్ మెగాపోడ్ గురించి మనం అయితే చూడడం జరిగిందండి. నికోబార్ మెగాపోడ్ గురించి ఏ రేంజ్, మనకి రేంజ్ ఎంతవరకు ఉంది, గ్లోబల్ రేంజ్ ఎక్కడెక్కడ ఉంది, దీనికి సంబంధించిన నెక్స్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి. దెన్ ఓవరాల్గా నికోబార్ అండ్ బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ పోచింగ్ అండ్ హ్యాబిటాట్ ప్రెజర్స్ అనేటువంటివి రిజర్వ్ మీద ఎక్కువ పడుతూ ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఫానాకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్, టర్టిల్స్, లెదర్ బ్యాక్ టర్టిల్స్, అండమాన్ వైల్డ్ బోర్, ఇవన్నిటి కూడా సిగ్నిఫికెంట్ థ్రెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ట్రైబల్ హంటింగ్ ప్రాక్టీసెస్, ట్రైబల్స్ ఇక్కడ షోంపేను, నికోబారీస్, ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ చేసేటువంటి ట్రైబల్ యొక్క యాక్టివిటీస్ వల్ల, హంటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఇక్కడ ఎకో సిస్టమ్ అనేటువంటిది స్ట్రెయిన్ అవుతుందని కూడా మనకి చెప్తున్నారు. ఎస్ అండి, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్, యూ అండర్స్టూడ్ ఇట్. నౌ లెట్ us see our understanding. The first and foremost question. Consider the following protected areas అండి. First one, Simlipal National Park, Silent Valley National Park, Campbell Bay National Park, Galathea National Park. How many of the above national parks are part of the Great Nicobar Biosphere Reserve? ఈ విధంగా ఇస్తారండి మనకి కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ పేర్లు ఇచ్చేసి, సిమ్లిపాలు, సైలెంట్ వ్యాలీ, క్యాంబెల్, గలాతియా, వీటిల్లో ఎన్ని మనకి ఈ యొక్క గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకి పార్ట్ అని అడుగుతున్నారు. సిమ్లిపాల్ ఈజ్ నాట్ ద ఆన్సర్, సైలెంట్ వ్యాలీ ఈజ్ నాట్ ద ఆన్సర్, క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ ఒకటి, గలాతియా నేషనల్ పార్క్ 2. సో ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓన్లీ 2 అదే రాసాను అక్కడ. క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ అండ్ గలాతియా నేషనల్ పార్క్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. సెకండ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నికోబార్ మెగాపోడ్. ఓకే, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ రేర్ వైల్డ్ గోట్ స్పీసీస్. Its IUCN status is vulnerable. Nicobar megapod is a goat species. Is it true? So they are asking you which of the above statements are correct statements. So the first statement is wrong and the second statement is correct. So therefore manaki answer vachesi manaki, oh my goodness, it is that you have to comment the answer and సో whether the first statement is correct or wrong, second statement is correct or wrong అనేటువంటి దాన్ని మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వరల్డ్ టర్టిల్ డే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ చూడండి ఇంకో 2 రిజర్వ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, లైక్ ప్రొటెక్టెడ్ ఏరియా, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అని, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని. ఈ రెండు కూడా మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఏ స్టేట్స్లో. సిమ్లీపాల్ ఒక స్టేట్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒక స్టేట్. ప్లీజ్ డూ కమెంట్ ఇన్ విచ్ పర్టికులర్ స్టేట్ దే బిలాంగ్స్ టు. Yes, so these are the important points that you are expected to know with respect to that of the Great Nicobar Biosphere Reserve అండి. దానికి సంబంధించి మనము లెదర్ బ్యాక్ టర్టిల్స్ గురించి చూడడం జరిగింది, నికోబార్ మెగాపోడ్ గురించి చూడడం జరిగింది. అండ్ యూ హ్యావ్ టు కమెంట్ ఇట్. Yes friends, if you have enjoyed the class, please do like the video and the same time share it to your friends, and adiginatuvanti questions ni try to comment it if you know the answer. So active participation will give me more and more encouragement to bring this type of videos. Yes, that's it. Let's meet again in the next Biosphere Reserve. Until then, happy learning. All the best. Bye bye.